హాయ్ అండి. ఈరోజు సొరకాయ ఎండు రొయ్యల కూర చేసుకుందాం. ఫస్ట్ తగినంత ఆయిల్ పోసానండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఈ శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు వేసాను. చూసారా, ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. డ్రై ఫిష్ ఏమైనా సరే అండి, ఫస్ట్ ఆయిల్లో ఎర్రగా వేయించుకోవాలి, అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నా. సొరకాయ ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాతే ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఓకే అండి, సొరకాయ మగ్గింది కదా, ఇప్పుడు తగినంత పసుపు వేసాను, కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు సొరకాయ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, కారం చూసుకొని వేసుకోండి. మేము చాలా తక్కువ వేస్తామండి, మీరు చూసుకొని వేసుకోండి. చూసారా సొరకాయ ఎలా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చిందో. ఇప్పుడు ఈ టైంలో టమాటా ఇలా మధ్యలో వేసుకోండి. టమాటా వేసేసి కొంచెం సాల్ట్ పైన చల్లండి. ఓకే అండి, టమాటా మగ్గిందేమో చూద్దాం. మంచిగా మగ్గిపోయిందండి. ఓకే అండి, కూర రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ కట్టేద్దాం. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.